అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ముందస్తుగా యూత్ విభాగం ఆధ్వర్యంలో పేస్ కాలేజ్ జంక్షన్ వద్ద కూడా ముందస్తుగా జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలుపుతూ వారంతా సంబరాలు చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సంబరాల్లో జరిగే ఒక ఆసక్తికర సంఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంబరాలు చేసుకునే కార్యక్రమంలో భాగంగా భారీగా ఒక 100 బైకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. బైకుల్లో కొన్ని బైకుల మీద పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ ఉండటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ ఉన్న బైకులు నడిపే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిది, మరి చుండూరు రవిది, అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి స్టిక్కర్లు, మరి వారంతా ప్లకార్డులు పట్టుకొని, మరి వెహికల్ కు చూస్తేనేమో జనసేన స్టిక్కర్ ఉంది, వారి చేతిలో చూస్తేనేమో మరి వైసీపీ ప్లకార్డులు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆసక్తికర సంఘటన. సో ఇలాంటి సంఘటనలు అరుదుగా చూస్తూ ఉంటాయి. సో మన కెమెరామెన్ బేబీ గారు వాటిని క్యాప్చర్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎలాంటి సంఘటనలు చూడాలో అని కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు వైసీపీ నాయకులు అయితేమి, కార్యకర్తలు అయితేమి, అదేవిధంగా మరింతగా కూడా దానిపై చర్చించుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో మన జరిగినటువంటి ర్యాలీ చూసాం. అదేవిధంగా కోటి సంతకాలకు సంబంధించినటువంటి ర్యాలీ ప్రస్తుతం మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ముందస్తు మరి బర్త్డే విషెస్ తెలుపుతూ వారంతా భారీగా హైవే పై కూడా మరి హల్చల్ చేశారని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీకి ఇది కొంత ప్లస్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. చుండూరు రవిబాబు వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా మొన్న కోటి సంతకాల సేకరణకు సంబంధించి భారీగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి మీటింగ్ కి 3000 మంది కార్యకర్తలను సమీకరించి ఒంగోలులోని ప్రతి డివిజను 50 డివిజన్ లో ఉన్నటువంటి మరి వైసీపీ లీడర్షిప్ ను ప్రోత్సహించడం, అదేవిధంగా గ్రామాల్లో మెయిన్ గా ఒంగోలు రూరల్ మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, కొత్తపట్నం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, వాటినన్నిటిలో కూడా ప్రజలందరినీ ఏకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి కూడా మమేకమవుతూ ఈ మధ్యకాలంలో ఒంగోలు హెడ్ క్వార్టర్ కు 3000 మంది తోటి మన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామ్యం చేయటంలో కొంత సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడుగా గనక వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ను బాగా అట్రాక్ట్ చేయాలి. అదేవిధంగా వైసీపీ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింతగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి ఆయన ముందుకు తీసుకెళ్తానని ఇప్పటికే కొన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టడం కూడా రాబోయే రోజుల్లో ఇది ఒంగోలులో వైసీపీ క్యాడర్ కు కొంత మరి కలిసి వచ్చే అంశం అని కూడా తెలియజేసుకోవచ్చు. నిన్న పేస్ కాలేజ్ జంక్షన్ వద్ద అయితే కుర్రోళ్ళు కుమ్మేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీగా అక్కడకు వైసీపీ నాయకత్వం అంటే యూత్ నాయకులు, యూత్ లీడర్షిప్ బాగా అక్కడ బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. పేస్ కాలేజ్ జంక్షన్ దగ్గర నుంచి కూడా వాళ్ళు భారీగా ర్యాలీగా కూడా మరి చుండూరుని ర్యాలీగా తీసుకెళ్లి అక్కడ జగన్మోహన్ రెడ్డి పాటలకు డాన్సులు వేస్తూ హైవే పై లారీని ఆపి లారీ పైకి ఎక్కి మరి డాన్సులు వేయటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువత బైక్ స్టంట్ విన్యాసాలు చేయటం, ఇవన్నీ వెరిసి కూడా నిన్న మరి యూత్ గోల చేసి మరి జగన్మోహన్ రెడ్డికి ముందస్తుగా కూడా బర్త్డే విషెస్ చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్ తో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనటం ఒంగోలు నియోజకవర్గంలో కలకలం రేపుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఆయన జనసేన పార్టీ కార్యకర్త, లేకపోతే మరి వైసీపీ కార్యకర్త, లేకపోతే వైసీపీలో ఉండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని మనం తెలియజేసుకోవచ్చు. ఫ్యాన్స్ వేరు, కార్యకర్త వేరు. సో ఆయన మరి ఏ ఉద్దేశంతో ఆ స్టిక్కర్ వేసుకున్నారు అనేది కూడా మరి రాజకీయంగా కొంత ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరి దారుణాలు ఎన్ని చూడాలో అని కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి చమత్కారమైనటువంటి సంఘటనలు ఎన్ని చూడాలని రాజకీయంగా చర్చించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్కి సంబంధించి మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మరి రాబోయే రోజుల్లో మరింతగా మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా మరి మనం ఇంటర్వ్యూస్ తో పాటు కొన్ని కెమెరాస్, కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింతగా మీ ఆర్కే ప్రజలకు అవసరమైనటువంటి విశ్లేషణలతో పాటు మరి కొత్త టెక్నాలజీ తోటి ఎడిటింగ్ లో కూడా కొత్త టెక్నాలజీ తోటి తీసుకొచ్చి మరింతగా కూడా ప్రజలను అలరించే ఇంటర్వ్యూలు,
మరి మరి ప్రజల్లోకి మన ఛానల్ ద్వారా కూడా కొత్త సామాజిక విశ్లేషణలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ ఆర్కే.